నమ శివాయ. ఒక్కసారి ఈ కార్తీక మాసంలో మీ పిల్లల్ని తీసుకుని ఈ ప్లేస్కి వెళ్ళి చూడండి. ఎంత బాగుంటుందో మీరే ఊహించలేరు. भगवान महाकालेश्वर मनोकामना पूरी करे। मन से, तन से, भाव से, भक्ति से सभी श्री महाराज మహాకాళి సమేత మహాకాళేశ్వరుడు మీ వద్దకే పల్లకి సేవ ద్వారా వస్తున్నారు. ఎక్కడ వారు అక్కడే కూర్చొని
రుద్రహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహారము కలుగును. నంది ప్రమథ గణములలో ప్రథముడు అవుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహము అమ్మవారి వాహనము అవుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. హారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. బుద్ధి వివర్తన కారణలింగం వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కారా కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం రుద్రాయ
జగదో పరివేదితలింగం సర్వసముద్భవకారణలింగం అంతదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగుణ సురవర పూజితలింగం సురవన పుష్ప సదాచితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిద